టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని సహించేది లేదని వేములవాడ యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు నేత నవీన్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనపై వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేత నవీన్ తీవ్రంగా ఖండించారు. దీనిని నిరసిస్తూ పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు. ఇది క్షమించరాని నేరమని, అమాయక భారత పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే సైనికులు పట్టుకుని ప్రజలు చూస్తుండగానే బహిరంగ ప్రదేశాల్లో ఉరితీసి చంపాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజల ప్రాణాలను కాపాడడంలో కేంద్ర బీజేపీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. భారత్లో ఉగ్రవాదుల దుశ్చర్యను వెంటనే నిర్మూలించాలని, ఘటనకు కారకులైన ఉగ్రవాదులను గుర్తించి వారిని ఏరిపాలేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగమురళి, టౌన్ ఉపాధ్యక్షులు బొమ్మ తిరుపతి, ఇర్ఫాన్, సునీల్, స్తంభంపల్లి సత్యం, సందెల శశి, పశుల అశోక్, ఎబినేచర్, షెఫీ, వంశీ, అజయ్, జాన్, సన్నీ, రోహిత్ తదితరులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాశ్మీర్ పలామా దాడులు చాలా బాధాకరం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి హనీమూన్ పరంగానో లేకపోతే టూరిస్ట్ పరంగా వచ్చి వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి వారి ఐడి కార్డులతో సహా చూస్తూ మరి హిందువులా ముస్లింలా అనే విధంగా చూసి మనం దాడి చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో 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 విషయాలు చెప్పిస్తుంది మనకు, ఏంది మాటలతో కానీ లేకపోతే మన పేపర్ ద్వారా చూస్తే మనం ఎక్కడ ఈ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, లేకపోతే మేము డ్రోన్ నిఘాలు చూపిస్తున్నాం, లేకపోతే ఇతర సంస్థలు ఇస్తున్నామని చెప్పేసి ఎన్నో చెప్తున్నాయి. కానీ ఇంకా అక్కడ జమ్మూ కాశ్మీర్ సిటీ నుండి ఇది పలామదాకి 120 నుంచి 150 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఏం చెప్తున్నారంటే మనకు ఈ చెకింగ్ అనేది, ఈ బండ్ల చెకింగ్ కానీ వెహికల్ చెకింగ్ కానీ ఒక గన్ కూడా పోకుండా లోపలికి పోకుండా అనేది చెకింగ్ చేస్తున్నామని చెప్పారు. అంటే అంత టెక్నాలజీ ఉండి కూడా మనం ఇంకా టెక్నాలజీ ఉండి ఇంత సమస్యలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుండూ కూడా ఈ దాడి జరగడం చాలా బాధాకరంగా ఉన్నాయి. అండ్ వాళ్ళందరికీ కూడా మా చనిపోయిన వాళ్ళందరికీ కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ, అలాగే మరి గాయపడిన వాళ్ళకు కూడా మనం యూత్ కాంగ్రెస్ తరఫున ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి ఉగ్రవాది దాడిలో బలైనటువంటి మరి పౌరులకు వేములవాడ నియోజకవర్గ పక్షాన నివాళులు అర్పిస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి బాధిత కుటుంబాలను ఆదుకొని మరి 3 సంవత్సరాల నుంచి మరి ఆర్మీ రిక్రూట్మెంట్ లేక మరి భారత పౌరులు అందరూ ఎంతో కష్టపడుతున్న విధానాన్ని దాదాపు 1,50,000 కూడా మరి ఉద్యోగాల నుంచి తొలగించి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన అడుగుతూ ఉన్నాం. మరి నిఘు సంస్థలు కూడా లేకుండా మరి ఉగ్రవాదులు మరి భారతదేశానికి చొరబడి మరి భారతీయులు ఎందరినో మరి హతమార్చుకున్న విషయాన్ని ఆనాడు జరిగిందంటే మళ్ళా ఈ రోజు కూడా ఆ రోజు పుల్వామా దాడిలో జరిగిందంటే మరి ఈరోజు కూడా జరగడం చాలా బాధాకరం. మరి వాళ్ళ కుటుంబానికి తగడ సానుభూతి మరి వేములవాడ నియోజకవర్గ పక్షాన తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాన్ని మరి ఈ దేశ ప్రజలంతా కూడా చూచి మరి ఈ దేశ ప్రజలంతా కూడా ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ బాధిత కుటుంబాలకు మరి ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.